I am the Lord your God. Speak to the children of Israel. Speak, Lord, for your servant hears. ఈరోజు అంశము దేవుడు నీ శత్రువుకి శత్రువు కాగలడా? దేవుడు నీ శత్రువుకి శత్రువు కాగలడా? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషికి మరి ఎక్కడో చోట ఏదో ఒక రూపేణ శత్రువులు ఏర్పడుతూనే ఉంటారు. అలా మనము జీవించే ప్రయత్నాల్లో మనం ముందుకు సాగేటప్పుడు రకరకాలైన ప్రయత్నాలతో ఆ శత్రువుల నుంచి తప్పించుకునే మార్గాల్లో మనం నడుస్తూ ఉంటాము. అలా నడిచే క్రమంలో మన యొద్దకు క్రీస్తు మాట వచ్చింది. క్రీస్తు మాటను తీసుకొని మనము సంఘంలో మనం బలం పొందుకుంటూ ఉన్నాము. సంఘంలో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. తన స్వరూపం, తన పోలిక మనకు కలగటానికి అడ్డుగా ఉన్న మన దోషాలను తొలగిస్తున్నాడు. ఆ దోషాలు తొలగించే క్రమంలో దేవుడు తెలివిని ఉపయోగిస్తున్నాడు. దేవుని తెలివితేటల వలన మన ఎడల రకరకాల చర్యలు, ప్రతిచర్యలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు చాలా తెలివితో మనల్ని నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నమ్మాము అంటే మనము సర్వశక్తిమంతుడు అనే అభిప్రాయంతో ముందుకు సాగాలి. సర్వశక్తిమంతుడు అంటే దేవుని నమ్మిన వారి గురించి మాత్రమే కాదు, నమ్మని వారి గురించి కూడా అన్ని చర్యలు జరిగించేది మనం నమ్మిన దేవుడే నని అభిప్రాయము కేవలం ఊహల్లో కాకుండా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనలో కలగాలి. అనుభవ జ్ఞానం కలగాలి అనంటే మన సమస్త క్రియలలో, మన సమస్త అనుభవాలలో దేవుణ్ణి మహిమపరచటం మనము నేర్చుకోవాలి. అలా నేర్చుకునే క్రమంలో ముందుకు సాగుతూ ఉంటే అలా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతున్న ఆ శత్రువుల విషయంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. ఆపత్కాలం నీకు వచ్చింది కదా. తన భక్తుడితో దేవుడు చెప్తున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను. నేను నిన్ను విడిపించదను. నీవు నన్ను మహిమపరచదవు. అంటే ఇప్పుడు శత్రువుల వలన మనం బాధ నొందుతున్నప్పుడు, ఆపత్కాలంలో మనము దేవునికి మొర్ర పెట్టాలి. మొర్ర పెడితే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నిన్ను విడిపిస్తాను అన్నాడా? విడిపించను అన్నాడా? విడిపిస్తాను. విడిపించిన తర్వాత నువ్వు నాకేం చెయ్యాలి అంటే నీవు నన్ను మహిమపరచదవు అని అంటున్నాడు. అంటే
దేవుడు మనల్ని విడిపిస్తానని మాటిచ్చాడు. విడిపించిన తర్వాత మనం ఏం చేయాలి? దేవునిని మహిమపరచాలి. మరి దేవునిని మహిమపరచాలి. మనకు చేత కాకపోతే మీ అబ్బాయిని కలెక్టర్ చేస్తానని ఒక ముఖ్యమంత్రి చెప్పాడు అనుకోండి, మాటిచ్చాడు అనుకోండి ఒకళ్ళకి, అతను ఏం చదువుకోకపోయినా లేదా కేవలం 10th క్లాసో డిగ్రీయో పూర్తి చేస్తే ఆ మాట ఇవ్వగలుగుతాడా ముఖ్యమంత్రి? ఇవ్వలేడు. అంటే ఇతనికి ఏం వచ్చి ఉండాలి? ఐఏఎస్ విద్య వచ్చి ఉండాలి. పరిపాలించే ఆ విధానము తెలిసి ఉండాలి. అప్పుడే ఆ ముఖ్యమంత్రి ఇదిగో నీ బిడ్డకు నేను మంచి చోట్ల మీ ఏరియాలోనే కలెక్టర్ పోస్ట్ ఇప్పిస్తాను అని చెప్పగలుగుతాడు. అలాగే ఇప్పుడు దేవుడు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను అని అన్నాడు. నేను నిన్ను విడిపిస్తాను అని అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు విడిపిస్తాడు. నెక్స్ట్ మనం వెంటనే ఏం చేయాలి? నీవు నన్ను మహిమపరచదు. ఇప్పుడు దేవుణ్ణి మనం మహిమపరచటం అంటే ఏంటి? ఆయన్ని వెలుగులోనికి తేవటము. దేవుణ్ణి మహిమపరచటం అంటే, మహిమ అంటే వెలుగు కదా. దేవుణ్ణి మహిమపరచటం అంటే మనము మన క్రియల్లో, మన ప్రవర్తనల్లో మనల్ని అవతల వారు తెలుసుకొనుచు చదువుకుంటూ ఉంటే క్రీస్తు పత్రికలా అవతల వాళ్ళకి అర్థమైపోతూ ఉండాలి మనం. అప్పుడు దేవునికి మన వలన మహిమ కలుగుతుంది అవతల వారి హృదయాలలో. అవునా? వారు నమ్మినా నమ్మకపోయినా ఏమన్నాడు? అన్ని జనులు మిమ్మల్ని గూర్చి దుర్మార్గులని ఏ విషయములు యందు వారు దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూడాలి. వీటిని బట్టి దర్శన దినమునందు వారు దేవుని మహిమపరిచెదరు అని అన్నాడు కదా. విన్నారు కదా గత పాఠాల్లో మీరు. అంటే దేవుణ్ణి మహిమపరచాలి. అవును, దేవుని శక్తి అంతా క్రీస్తులోనే ఉంది. క్రీస్తు మాత్రమే మార్గము, క్రీస్తు మాత్రమే లోకంలో రక్షకుడు అని ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోయినా మన ఇప్పటి వారి కళ్ళ ముందల మన ప్రవర్తనలు, క్రియల వలన అంత్య దినమున్న దేవుని మహిమపరుస్తారు. దర్శన దినమునందు దేవుని వారు మహిమపరుస్తారంట. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఎప్పటి గురించో అని కాకుండా ఇప్పటికిప్పుడు కూడా మనము ఇప్పటికిప్పుడు తెలుసుకునే వాళ్ళకు కూడా మనము పత్రికలా కనపడాలి అని అంటే ముందల మనము నైపుణ్యత నేర్చుకొని ఉండాలి కదా. అవునా? మనం నేర్చుకొని ఉండాలి. ఆ నేర్చుకొని ఉండినప్పుడు అప్లై అవుతుంది. అందుకే మనము నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని అన్నాడు. అంటే ఇప్పుడు ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా చిన్నప్పటి నుంచే కదా ప్రిపేర్ అవుతారు. ముందల 0 క్లాస్ నుంచే ఆ ప్రిపేరింగ్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు నేను ఐఏఎస్ అయిపోవాలంటే కుదిరిద్దా? మనకు డాక్టర్ అయిపోవాలంటే కుదిరిద్దా? కుదరదు. ముందల నుంచే సిద్ధపాటు ఉండాలి. విందురు నేను ఎవరితో మాట్లాడేదను, వినుటకు నేను ఎవరికి సాక్ష్యము ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచు కొనలేదు గనుక వినలేకపోయిరి అని అన్నారు. అంటే ముందుగా సిద్ధపరచుకోవాలి మన హృదయాన్ని. అలా మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు దేవుడు. డబ్బు శక్తి, ఖండ బలము, జన బలము, రాజకీయ బలము
అలాగే వైద్య బలము, ఇలాంటి బలాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏ బలము మనల్ని కాపాడలేక ఆ వైద్యులైనా, ఎంతటి గొప్ప గొప్ప జ్ఞానులైనా, గనులైనా ఆయా సమయాల్లో కనుమరుగైపోతున్నారు. శవాలై తేలుతున్నారు. నరకానికి జారిపోతున్నారు. ఎందుకంటే అందరికంటే బలవంతుడు. క్రీస్తు చెప్పారు, నా తండ్రి అందరికంటే బలవంతుడు గనుక నా శిష్యులైన మిమ్మల్ని దుష్టుడు మిమ్మల్ని కాజేయలేడు, మిమ్మల్ని దొంగలించలేడు, నా యొద్ద నుండి ఎవ్వరును మిమ్మల్ని దొంగలించలేరని క్రీస్తు చెప్పారు. అంటే అందరికంటే బలవంతుడైన దేవుడు నిన్ను విడిపిస్తాను అని మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. అయితే ఆ విడిపిస్తాను అని నీతో మాట ఎప్పుడు చెప్పగలుగుతాడు దేవుడు? నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నేను నన్ను నిందించు వారితో ధైర్యముగా మాటలాడేదను అని అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మునికి ధైర్యం ఎప్పుడు వచ్చింది? మనల్ని కాపాడాలంటే. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా లోక ఉపమానము, ఆ ముఖ్యమంత్రికి ధైర్యం ఎప్పుడు, తన మాట నిలబెట్టుకునే ధైర్యం ఎప్పుడు వచ్చింది? ఆ జ్ఞానము, ఐఏఎస్ జ్ఞానం అతనిలో ఉంటేనే అతన్ని కలెక్టర్ చేస్తానని ఒక ధైర్యము కుదురుతుంది. అంతే కదా? అలాగే నేను ధైర్యంగా మాట్లాడతానని అనడానికి ముందర ఏం కావాలంటే ఈ మనిషిలో జ్ఞానం. జ్ఞానం సంపాదించమంటున్నాడు. దేవుణ్ణి మనం మహిమపరచాలి. మహిమపరచటానికి మనల్ని విడిపిస్తాడు ఆయన. ఆ విడిపించటంలో మనము రకరకాలైన బలహీనతల్లో ఉంటాం. మనకు శోధన కాలాలు దేవునికి దగ్గరగా మనం వెళ్ళటానికి అమూల్యమైన అవకాశాలు అవి. అవునా? అమూల్యమైన అవకాశాలు ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాము. తుదకు అంటే చివరకు, తుదకు నీకు మేలు చేయవలని. నీ పాయింట్ బాగా హైలైట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. తుదకు అంటే చివరకు నీకు మేలు చెయ్యవలెనని నిన్ను అణుచుటకును. చూడండి, అంటే మనకు మేలు చెయ్యాలంటే మనల్ని ఏం చేయాలంట? అణచాలంట. నిన్ను అణుచుటకును శోధించుటకును అని అన్నాడు. చూడండి ఇక్కడ. అంటే మనకు మేలు చెయ్యాలంటే దేవుడు మనల్ని అణుస్తాడంట, శోధనకు వదులుతాడంట. మనల్ని శోధనకు వదులుతాడంట దేవుడు. న్యాయాధిపతుల్లో ఒక చక్కని విషయాల్ని మనము ఈ సందర్భంలో తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. న్యాయాధిపతులు గ్రంథము 10వ అధ్యాయాన్ని చూద్దాము.
న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాము. యెహోవా కోపాగ్ని ఇజ్రాయిల్ మీద మండుచుండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించెను. చూసారా? అప్పగించెను గనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇజ్రాయిల్లను అనగా యోర్దాను అవతల ఉన్న గిలాదు నందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇజ్రాయేలీలను 18 సంవత్సరములు చితకగొట్టి అణిచివేసిరి. అంటే ఎవరు అప్పగించారు? దేవుడే. ఇందాక ద్వితీయోపదేశ ఖండంలో అదే మాట మనం చదువుకున్నాం. తుదకు అంటే చివరకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును అని అంటున్నాడు. అంటే మనకు మేలు చేయటానికి దేవుడు శత్రువులకు మనల్ని అప్పగిస్తాడు అనే మాట వాడుతున్నాడు. చూడండి ఇక్కడ. అవునా? అంటే దేవునికి కోపం పుట్టించినప్పుడు మనకు అర్థం కాదు. ఆ సమయాలు అలా 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 గడిచిపోతూ ఉంటాయి మనకు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కరుణించి అలా అలా నడుపుతూ వాటిని దాచిపెడతాడు. ప్రస్తుతానికి మనల్ని వెంటనే ఏం అవ్వకుండా కాపాడుకుంటాడు. అయితే ఆయన టెక్నిక్ ఎలా ప్రయోగిస్తాడంటే, ఇప్పుడు మనల్ని కాపాడుకోవాలి. చివరికి కాపాడుకోవాలంటే ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనలో ఒకళ్ళు ఉన్నారు, అల్లుడు వచ్చాడు ఇంటికి అని అల్లుడు మర్యాద కోసం దేవుని మర్యాదను ఆపేసిన, వాక్యం దగ్గరికి రాకుండా ఆగిపోయిన చాలా సందర్భాలు జరిగినాయి. ఆ మనిషికి చెబుతూనే ఉన్నాను నేను. అప్పటికి ఏం అర్థం కాదు. ఆ దోషం అలా నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే మన మీద మరింతగా దేవుని కోపం వచ్చి ఎట్లాగైనా సరే కాపాడుకోవాలి చివరికి మనిషిని అనుకున్నప్పుడు ఆయన ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో దానియేలు గారు చెప్తున్నారు. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాము. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు. చూడండి, ఇంటికి అల్లుడు వచ్చాడని అల్లుడి మర్యాద కోసము, అలాగే కొన్నిసార్లు ఏదో వద్దామనుకున్నాను కానీ రాలేదని సమయాలు, రావాలనుకుంటే రాలేనా ఏంది అనే మాటలతో మళ్ళీ కొన్ని సమయాలు, ఇలా చాలా చాలా సమయాలు బద్దకించో ఇట్లానో అట్లానో వినలేదు ఆ సమయాలు. గనుక అంటున్నాడు. చూడండి, గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి, ఆయనలో అసలు ఏ లోపము లేదంట. దేవుళ్ళు అసలు ఏ లోపం ఉండదు. ఉండి సమయము కనిపెట్టి అని అంటున్నాడు. చూడండి ఇక్కడ, అంటే అవి దాస్తాడంట. ఇప్పుడు ఆ లోపాలు వెంటనే మనకు చూపించడు. వెంటనే మనకేమి ఆ టైంలో గబాలను జ్వరం రావటమో, ఏదైనా కాళ్ళకి దెబ్బ తగలటమో, అట్లా అసలు ఏమి లేకుండా హాయిగా సాగిపోయింది ఆ సమయం మాత్రము. కానీ దేవుడు మాత్రము మర్చిపోడు. మనం వినని సమయాలు వచ్చేటప్పటికి దేవుడు మాత్రము మర్చిపోడు. సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. చూసారా? అర్థమైందా? సమయము కనిపెట్టి ఏదో ఒక కీడు మన మీదకి రాజేస్తాడంట దేవుడు.
కాపాడడానికే మళ్ళీ ఆయన ఉద్దేశము. వచ్చినప్పుడు నువ్వు నాకు మొర్రపెట్టు అన్నాడు ఇందాక కీర్తన గ్రంథంలో. ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను అని మళ్ళీ మనకు అడ్వాన్స్ ఇచ్చినట్లుగా ఆ మాట మనకు అభయహస్తంగా ఇచ్చాడు. నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు అని అంటున్నాడు. అంటే విశ్వాస లోపాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మనిషి ఏం చేయాలి? విశ్వాస లోపాలని జ్ఞాపకం చేసుకొని వాటిని విడిచిపెట్టాలంట. సామెతల గ్రంథంలో చక్కని మాటను మనం చూద్దాము. ఇరవై 28వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 28వ అధ్యాయము 13వ వచనము. 28వ అధ్యాయం 13వ వచనము. నెక్స్ట్ మంచి మాట చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని అని అన్నాడు చూడండి. ఇక్కడ వాటిని ఒప్పుకోవాలంట ముందల. అంటే నాలో ఈ విశ్వాస లోపము నిజమే అని ముందల ఒప్పుకోవాలంట. ఎందుకంటే దేవుడు మొదటిలోనే చెప్పేశాడు కదా మోషేతో, నేను పాపమును అపరాధమును క్షమించను, దోషిని నిర్దోషిగా ఎంచను, అయితే నేను క్షమిస్తాను అని అన్నాడు. క్షమించేది ఎప్పుడు? ఒప్పుకుంటే. అంతే కదా, మనమైన అవతలని ఎప్పుడు క్షమిస్తామో? ఒప్పుకుంటే. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము నొందు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇప్పుడు దేవుడు అసలు ఈ లోకంలో అన్ని సదుపాయాలు కలగజేశాడంటే ఆయన ఏమైనా తింటాడా? ఆయన ఏమైనా త్రాగుతాడా? ఆయన ఏమైనా ధరించుకుంటాడా? ఆయన ఏమన్నా మన అవసరాల్లో ఏదన్నా ఒక అవసరం కలిగి ఉన్నవాడా? అన్ని మన కోసమే. అన్ని మన కోసమే అయినప్పుడు మరి మన కోసమే అన్ని దేవుడు పెట్టేసినప్పుడు మనము దేవుని మాటలు వినాలి కదా. తెలిసిన దానినే కదా ఆరాధించటానికి వీలవుతుంది. వింటే తెలుస్తుంది, వినకపోతే వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు, వారు ఎరుగకయే దుర్మార్గపు పనులు చేయుదురు, సమీపించి ఆలకించుట శ్రేష్టము అని అన్నాడు. అంటే ఆలకించాలి, వాక్యం నింపుకోవాలి, లోపాలు గుర్తించాలి. ఆపత్కాలంలో వచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకున్నాము, వెంటనే ఏదో ఒక విరుగుడు దేవుడు పంపించేశాడు. ఎలా? మనుషుల్లో నుంచి వాళ్ళు మాట్లాడారండి మధ్యవర్తులుగా, కాబట్టి నాకు ఈ బాధ తగ్గింది అని అనకూడదు మనం. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. వాళ్ళ నోట ఆ మాటలు పలికించింది ఎవరు? మన నిమిత్తంగా. ఆ పెద్దరికాల్లో అవతల వాళ్ళ నుంచి ఏదో ఒక మాట అవతల వాళ్ళకి పుట్టించేది దేవుడే. సెన్హరీబుల్ గురించి చెప్పాడు కదా హిజ్కియాతో, ఏమని? అతనిలో ఒక ఆత్మ పుట్టింతును, వదంతి విని తన దేశమును కతడు వెళ్ళిపోతాడు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. మీ మీదకి యుద్ధంగా వచ్చాడు శత్రువు, బిగిచ్చేసాడు. మరి ఆ వచ్చేసినప్పుడు, బిగించేసినప్పుడు, అప్పుడు ఆ బిగింపబడిన పరిస్థితుల్లో మరి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వదంతి వినిపించాడు. ఎవరి దగ్గర నుంచో వదంతి వినిపించాడు. ఆ వదంతి విన్న తర్వాత వెంటనే అత్యవసరం నేను మా దేశానికి వెళ్ళిపోవటము అని అనిపించింది అతనికి.
నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, యుద్ధం వదిలేసి వెళ్ళిపోవాలి అని అనిపించింది అతను. అలా బిగబెట్టేసి శత్రువుగా భీకరుడిగా ప్రయత్నించే ఆ ప్రయత్నాల్లో క్షణాల వ్యవధిలో దేవుడు ఆ వదంతిని వినిపింపజేశాడు. ఆ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన కుమారుల చేతనే హత్య చేయించబడ్డాడు. ఆలోచించండి. ఆ విధంగా అసలు ఈ పాఠానికి మూల వచనము చూద్దాము. చూడండి, నిర్గమకాండం. నిర్గమకాండము 23వ అధ్యాయము. నిర్గమకాండము 23వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని చూడండి, అంటే నీవు ఆయన మాట విని నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని అని అన్నాడు. చూడండి, ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల అని అన్నాడు. చూడండి, ఇక్కడ యావత్తు అంటే యాకి ఒత్త, యావత్తు అంటే యాకు ఒత్త, మొత్తం. యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. చూసారా ఎంత బాగుందో మాట. అదే మన పాఠానికి మూలవచనం అన్నమాట. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, నాకు దేవుడిచ్చిన మీ అందరిలో ఒక్కరికి ఏదన్నా బాధ వచ్చినా నాకు బాధ వచ్చినంతగా తీవ్రంగా తీసుకుంటాను నేను. ఏ చిన్నది వచ్చినా ఏ పెద్దది వచ్చినా అంతగా తీవ్రంగా తీసుకొని ఆలోచన చేస్తాను. ఎందుకంటే దేవుడు అందుబాటులో ఉంచింది నాకు తెలుసు కాబట్టి. దేవుడు అందుబాటులో ఉంచాడు. ఇప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళినా, సచివాలయాలకు వెళ్ళినా, ఆ కోర్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీసులకి వెళ్ళినా, ఏ పని చేయాలన్నా వాళ్ళు ఏర్పాటు చేసిన రూల్ ప్రకారం మనం నడుచుకోవాలే తప్ప మన రూల్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారా? నడుచుకోరు. ఒక్కోసారి మనిషి అవసరం ఉండదు, అక్కడికి వెళ్ళే అవసరం లేకుండా వేరే వాళ్ళ చేత చేయించవచ్చు ఆ బ్యాంక్ పనులు. కానీ ఒకడు కావాలని రూల్ ఎత్తి రావాల్సిందే అన్నాడు అనుకోండి, ఆ ఊర్లు దాటి ఊరు వేరే ఊళ్ళో ఉన్న మనిషి అయినా వెళ్ళక తప్పదు. మరి ఈ రూల్ ఇలా ఉంది అని అంటారు వాళ్ళు. అంటే ఈ మనుషుల విషయాల్లో మనము రూల్స్ ఖచ్చితంగా పాటిస్తున్నాము. ఆ పాటించిన రూల్స్ ప్రకారం ఆ పనులు జరుగుతున్నాయి. మరి వాళ్ళైనా ఏదో మనసులో పెట్టుకొని కఠినత్వంతో నటిస్తారు, లంచాలు పుచ్చుకుంటారు, పక్షపాతము కనపరుస్తారు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. డాక్టర్లా, లాయర్లా, పోలీసులా, ఇంజనీర్లా, అమ్మలా, నాన్నలా, అన్నలా, అక్కలా, భార్యలా, భర్తలా, పిల్లల్లా, నీ ప్రాణంలా, నీ గుండెలా, నీ కిడ్నీలా, నీ మెదడులా, అన్నిటిలా పని చేయగలిగిన ఒకే ఒక్క శక్తి సర్వశక్తిమంతుడు. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు. అంటే గుండె చేసే పని అమ్మ చేయలేదు. అవునంటారా కాదంటారా? డాక్టర్ చేసే పని లాయర్ చేయలేడు. కానీ ఇక్కడ దేవుడు సర్వశక్తిమంతుడు.
కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి అందుబాటులో ఉంచుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుణ్ణి ఎల్లవేళలా మన అందుబాటులో మనము ఉంచాలి. వెతకాలి ఆయన్ని. వెతికి మన గుప్పిట్లో పెట్టుకోవాలి దేవుణ్ణి. దేవుణ్ణి మన గుప్పిట్లో పెట్టుకోవాలి. మన గుప్పిట్లో సరిపోతాడు ఆయన. ఆయన అన్నాడు అనమాట, ఆయన నీ చెయ్యి పట్టుకొని నడుస్తానని అన్నాడు. దేవుని వేలు అనే మాటలు వాడారు యేసుక్రీస్తు వారు. దేవుని వేలుతో ఈ దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల అనే మాటలు వాడారు. అంటే దేవుడు మన కుడి చేతిలో సరిపోతాడు అన్నట్టుగా దేవుడు కూడా భీకరమైన, అంటే సత్యవాహనం ఎక్కి నీ ప్రభావము ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము, నీ కుడి హస్తము భీకరమైన వాటిని జరిగించుట నీకు నేర్పును అని అన్నాడు. ఆ విధంగా దేవుడు మనకు గుప్పిట్లో ఉండాలి. దేవుడు ఎప్పుడు ఉంటాడు మన గుప్పిట్లో? ఆయన రూల్ ప్రకారం మనము నడిచినప్పుడు మాత్రమే. అర్థమైందా? ఆయన సర్వశక్తిమంతుడు. మన చేతిలో పవర్. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నా నోటి వలె ఉండేదవు. మోషే చెయ్యి దేవుని చెయ్యిలా పనిచేసింది, సముద్రం పాయలైంది. అవునా? ఎన్నో కార్యాలు జరిగినాయి. అలా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన శత్రువులకు శత్రువు అయ్యే టెక్నిక్. దేవుడే శత్రువు అయ్యాడు అనుకోండి మన శత్రువుకు. మనకు జనబలంతో పని లేదు, ధనబలంతో పని లేదు, ఖండబలంతో పని లేదు, ఆరోగ్య బలంతో పని లేదు, ఏ మంది బలంతో పని లేదు మనకు. వాళ్ళందరి చేత సైతము చేయించ సమర్థుడవుతాడు దేవుడు. అర్థమైందా? మన గుప్పిట్లో ఉండవలసిందేంటి? ఆయన మాట. అర్థమైందా? మన గుప్పిట్లో ఏముండాలి? దేవుని మాట. అందుకే దేవుడు ఏమన్నాడు? దేవుని సృష్టి కార్యములను తెలుసుకొనున్నట్లు ఆయన ప్రతి మనిషిని చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడు అని అన్నాడు. అంటే దేవుని సృష్టి కార్యాలు తెలుసుకోవటానికి ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు అంట. అంటే ఇప్పుడు మన చేతిలో వాక్యం ఉండాలి. అన్నాడు కదా, నొసళ్ళ యందులను చేతల యందును ముద్ర. అంటే నొసళ్ళ యందును మా దేవుని భక్తులైన వీరి, అంటే మా దేవుని దాసుల నొసళ్ళ యందును కుడి చేతను మేము ముద్ర వేయి వరకు నీవు ఊరుకుండుము అని శిక్షించబోయే దూతతో ఇంకొక దూత మాట్లాడిన సందర్భం వేరే పాఠాలు మీరు విన్నారు. అవునా? నీ చేతులు శుభ్రంగా కడుక్కొనుము దివ్యమనస్కులారా, నీ చేతులను శుభ్రపరచుకొనుడి అని అన్నాడు. అంటే చేతలు అన్నమాట. చేతులు అంటే అర్థమైందా? మన చేతలు అంటే మన ప్రవర్తనల గురించిన మాట. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములన్నిటినీ సరళము చేయు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, మనకు శత్రువులు, వాళ్ళ దగ్గర వాక్యం లేదు, మన దగ్గర ఉన్నంత వాక్యం లేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళ పేర్లు ఏమైనా నాకు భౌతికంగా వాళ్ళ పేర్లు తెలియకపోయినా పర్లేదు, చెప్తున్నాను చూడండి. ఈ లోకంలో మనము క్రైస్తవులముగా మనము క్రీస్తు పత్రికలా అవతరోళ్ళ కనబడాలంటే
అవతల వాళ్ళు ద్వేషించినా తిరిగి మనము ద్వేషించకూడదు. వాళ్ళు కోపగించుకున్నట్టు మనం కోపతాపాలు నిలుపుకోకూడదు. వాటిని వదిలివేయాలి. సూర్యుడు అస్తమించు లోపు నీ కోపము నువ్వు వదిలేయాలి. లేకపోతే అపవాదికి చోటు దొరుకుతుంది అన్నాడు కదా. అపవాదికి చోటు ఇవ్వకుడి అని అన్నాడు. అంటే మనం కోపం వదిలేసేయాలి. అది తీవ్రతంగా, కక్షగా, పగగా, ప్రతీకారాలుగా మనలో చోటులు పెంచుకోకూడదు. అవి దూషించినా తిరిగి బదులు దూషించకూడదు మనం. అర్థమవుతుందా? రోమాపత్రిక 12వ అధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాము. రోమాపత్రిక 12వ అధ్యాయం 19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు 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 అంటే మనము నిజంగా మనకు హాని చేసిన సైతము కోపం నిలుపుకోకుండా మన విశ్వాస లోపాలు తీర్చుకోవాలి. నెక్స్ట్, నా దగ్గర వాక్యం వింటున్నారు కదా మీరు. మీ భర్త వింటలేదు, ఇంకెవరో మీ పిల్లలు వింటలేదు, లేకపోతే ఇంకెవరైనా వింటలేదు. మీ కుటుంబం గురించి ఆలోచిద్దాం కాసేపు. మీరు వాళ్లకు మీలో ఏ దోషం కానరానియకుండా చూసుకోండి ఆ భర్త దగ్గర. అంటే అర్థం ఏంటంటే, సంఘపు వెలపటి వారి ఎడలను మంచి సాక్ష్యము నీకుండాలి అని చెప్పబడిన మాట మీకు తెలుసు కదా. కొలస్సీ పత్రికలోని మాట, సంఘపు వెలుపటి వారి ఎడల అన్నాడు. అంటే మీతో పాటు సత్యం వింటల్లా, అసత్య వార్తల్లో ఉన్నారు వాళ్ళు. అన్యుల్లాగా కల్తీ కలిపి వ్యర్థమైన ఆరాధనలు చేసే సంఘాల్లో ఉన్నారనుకోండి వాళ్ళు, అనుకుందాం. లేదా అన్యులుగానే ఉన్నారనుకుందాం. వాళ్ళ మనసుల్లో వాళ్ళు మిమ్మల్ని దూషిస్తూనే ఉంటారు. మనం కుమ్మరించుకుందాం సహించటం. శత్రువులుగా వాళ్ళు మనల్ని నిద్రపోతున్నప్పుడు కత్తి తీసుకుని వచ్చి మన మెడ, కాళ్ళలో, చేతిలో, వేళ్ళలో నరికేసేరుగా. మన మీద ప్రేమ గల్లోళ్లే వాళ్ళు. వాళ్ళ అవసరతల కోసమైనా, కుటుంబం కోసమైనా, మరి ఏదైనా సరే లోకంలో ప్రేమ గల్లోళ్లే వాళ్ళు. అంటే దేవుడు వాళ్ళ సంరక్షణలో మనల్ని పెట్టారు. అవునా? ఒకవేళ వాళ్ళు చంపేసినా మనం భయపడాల్సిన స్థితిలో లేం. మనం క్రైస్తవులం. దేహమును చంపి ఆత్మను ఏమీ చేయనేరని వారిని చూచి భయపడొద్దని అన్నాడు. రెండింటిని నరకంలో పడవేయ శక్తి గల వానికి మిక్కిలి భయపడమన్నాడు. కాబట్టి మీ భర్తలతో మీరు సమాధానముగా ఉండండి. ఎందుకంటే శత్రువుని ఎలా ఎదుర్కోవాలంటే చోటు అప్పుడు దొరికిద్ది దేవుడికి. ఇది నేను చెప్పే మాట మీకు అర్థమైందా? పాయింట్ మీకు. వాళ్ళు మనల్ని దూషిస్తూ ఉంటారు. నువ్వు వాక్యం దగ్గరికి వెళ్తున్నావుగా, ఏది నీలో, ఏది తేడా, ఏది నీలో, ఏది అని మనల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అన్యులే, వాళ్ళు అసత్యులే, మనతో పాటు వాక్యం వినని వాళ్ళే, సత్యం తెలియని వాళ్ళే. వాళ్ళల్లోనే ఉంది దోషము. మనల్ని ఏలెత్తి చూపించారు. అయినా మనం కుమ్మరించుకోవాలి. వాళ్ళ ద్వారా కూడా మంచి సాక్ష్యము పొందుకునేలా దేవునికి చోటు ఇవ్వాలి. ఆ సమయంలో ఏమైంది? క్రీస్తు చూపిలా మనకు. పిలాతు, ఎన్నెన్ని నేరములు నీ మీద మోపుచున్నారో నీ వినుటలేదా అని మిక్కిలి, ఆయన గమ్మంగా ఉండిపోయేటప్పటికి మిక్కిలి ఆశ్చర్యపడి అని ఉంది. ఎందుకంటే అసలు చీము నెత్తురు లేని వాళ్ళం కాదు మేము అంటాం మనం, గబాలు రెచ్చిపోయి. అలాంటి సందర్భాలు అసలు ఏ పాపము, ఏ చిన్నది చేయలే ఆయన. అన్ని నేరాలు తీసుకొని వచ్చి మోపుతూ ఉంటే ఏ నీతిమంతుడికి రెచ్చిపోకుండా ఎవరుంటారు? రెచ్చుబాటు ఎవరికి కలగదు? అవునా? అంత రెచ్చిపోవలసిన క్రీస్తే రెచ్చిపోకుండా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకొని అదే సమయంలో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని, వీరిని క్షమించుము అని
మనకు మాదిరి ఉంచిపోయారు క్రీస్తు. రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నారు మీరు, నా మరణమును ప్రచురం చేయాలి మరలా తీసుకునే లోపు అన్నారు. మరి మీ భర్త దగ్గర, మీ పిల్లల దగ్గర, మీ ఇంట్లోనో, మీ మరి అన్ని జనుల మధ్యనో, మీరు పనిచేసే చోట ఆయన మరణాన్ని ప్రచురం ఎలా చేయాలి మీరు? సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి అని అన్నాడు కదా. దినదినమున చనిపోవచ్చున్న వారము అని అన్నారు కదా పౌలు గారు కూడా మాట్లాడుతూ. ఆ విధంగా వాళ్ళు పడిన ఈ వచనాలతో చూస్తే వాళ్ళు అసలు భీకరమైన పడ్డారు. వాళ్ళు ఏది అన్ని జనులు, అసత్యులు, నిజంగా బయట శత్రువులు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఇంట్లో భర్త, పిల్లలు, తోడబుట్టిన వారు గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, ఈ బంధాల చేతనే కొందరిని చంపేంతురు అని అన్నారు. అలాంటి కుటుంబాల్లోనూ పరిస్థితులు కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎంత ప్రేమ గల్లోళ్ళైనా వాళ్ళ దగ్గర సైతము మీ తల వెంట్రుకలు ఒక్కటైనా నశించదు, మీ ఓర్పు చేత మీ ప్రాణములు మీరు దక్కించుకుందరు అనే వచనాలు, బాణాలు ఉన్నాయి మన దగ్గర. మరి అవి ప్రయోగించినప్పుడు ఏం జరిగిద్ది? చోటు దేవుడికి దొరికిద్ది. అక్కడ చోటు ఎవరికి దొరికిద్ది? దేవునికి. నా సంగతి ఆలోచించుకోండి మీరు, నా కుటుంబం గురించే ఆలోచించుకోండి. నా ప్రతి చర్యల్లో చూడండి, అందరూ శత్రువుల్లాగే ఉన్నారు. అందరూ సైతము ఏదో కొద్దిగా మంచి చేద్దాంలే అని ప్రయత్నించి మళ్ళీ కాకుల్లాగా తమ బంధువులు పొడిచిన మాటలతో మా తోడబుట్టిన వారే నాకు మళ్ళీ వెంటనే శత్రువులుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ తమ ఇంట చేర్చుకుని నాకు ఆరోగ్యాన్ని ఇచ్చిన తోడబుట్టిన వారే వెంటనే మిగిలిన బంధువులు ఉంటారు కదా, వాళ్ళు చూడక వినక, నా మాటలు కనీసం కూడా వినక, వాళ్ళు వాళ్ళ క్షేమం కోసం ఏదో వాళ్ళకి చెప్పి, వాడు చెడబుట్టాడు, వాడు మరి దీంట్లో మతం మారిపోయాడు, ఇలాంటి రెచ్చుబాటు మాటలతో వాళ్ళని నాతో మాటలాడని స్థితికి తీసుకుని వచ్చిన నేను పోట్లాడలేదు. అర్థమైందా మీకు పాయింట్? బిగబెట్టేశారు నన్ను ప్రతి విషయంలో. నేను ఏ ప్రయోగం ఎవరి మీద చేయటం లేదు, మానవ ప్రయోగాలు చేయటం లేదు. మ్యాన్ హ్యాండ్ అంటారు చూడండి, మ్యాన్ హ్యాండిల్ అంటారు చూడండి. అంటే మనిషిగా నా ప్రయత్నం నేను చేయటంలా. ఎందుకని? బలహీనతలు ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని క్రీస్తు చెప్పారు కదా. అంటే ఆ సమయంలో చోటు దొరుకుతుందంట. ఎవరికి? క్రీస్తుకు దొరుకుతుందంట చోటు. దేవునికి చోటు ఇవుడి. పగ తీర్చుట నా పని అంటే వాళ్ళని నేనే మొదలను అని అంటున్నాడు చూడండి దేవుడు. అంటే నీ శత్రువులకు నేను శత్రువును. మనం చంపితే కేసు, మనం కొడితే కేసు, మనం పట్టుకుంటే కేసు, మనం మాట్లాడితే కేసు. దేవుడు మాట్లాడితే, దేవుడు కొడితే, దేవుడు చంపితే ఎవరి మీద పెడతారు కేసు? తీసుకెళ్ళి ఎవరిని జైల్లో వేస్తారు తీసుకెళ్ళి? అవునా? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. పైన 16వ వచనంలో, ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇది పాయింట్. మీకు మీరే అనేది పాయింట్ అన్నమాట. అందుకు ఈ వచనం చదివించాను. మీకు మీరే బుద్ధిమంతులని మీరు అనుకొనవద్దు. ఆలోచించండి. లోకులందరూ సీసీ కెమెరాల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ ఖండ బలాల మీద, వాళ్ళ జనబలాల మీద, వాళ్ళ అధికార బలాల మీద, వాళ్ళు ధన బలాల మీద వాళ్ళు ఆనుకొని ఉంటారు. వాళ్ళు
మనము దేవుని కళ్ళు. విన్నారు కదా, దేవుని 7 ఆత్మలు గలవాడు. విన్నారు ఆ పాఠం మీరు. అసలు మనకు సీసీ కెమెరాలతో పని ఏంది, రికార్డులతో పని ఏంది? అవతల వాళ్ళకి రికార్డులతో పని. మనకు దేవునితో పని. అర్థమైందా? భారము, మన ఫోన్లు ఎన్ని రికార్డులు భరించగలిగిద్ది, ఎన్ని స్టోరేజీలు భరించగలిగిద్ది? అదే దేవుడైతే సర్వశక్తిమంతుడు, దేన్నైనా భరించగలుగుతాడు. ఆయన దగ్గర రికార్డు భద్రంగా ఉంటుంది. పగ తీర్చుట నా పని, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు అని అంటున్నాడు. ఓకే, ఇప్పటికీ ఏదో తప్పు చేశారు, మీరు ఏదో మాట్లాడేశారు, అవతరాలను దూషించేశారు. అయినా నేను ఇచ్చే అభయం ఏంటంటే దేవుడు మిమ్మల్నే కాపాడుతాడు. ఎందుకు? వాళ్ళకి అసలు సత్యం ఆనవాలే వాళ్ళ దగ్గర లేవు. అసలు సత్యం అంటే ఏంటో వాళ్ళకు తెలియదు. మీకు తెలుసు కాబట్టి గతంలో మారనిది ఇదే మంచి అనుకూలమైన సమయం. ఇప్పుడు మారండి. మీ విశ్వాస లోపాలు ఇప్పుడు తీర్చిదిద్దుకోండి, ఇప్పుడు సరిచేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ముందుగా చింతింపక ఉందుమని ముందుగా నిశ్చయించుకుని అన్నారు. ఇలాంటి సందర్భాలు వచ్చిన సందర్భంలో క్రీస్తు మాట్లాడుతూ యోహాను సువార్తలోని గతంలో పాఠాల్లో విన్నారు మీరు. అంటే వాళ్ళు మిమ్మల్ని పట్టిస్తారు, చెరసాల్లో వేపిస్తారు, కొడతారు. ఇలాంటి ఇంకా జరగక మునిపే నేను మీతో చెప్తున్నాను. అవి జరగక మునిపే మేము చింతింపక ఉందుమని ముందుగా నిశ్చయించుకోండి అని అన్నారు. ఇలాంటి మీ దగ్గరికి వస్తాయి. మిమ్మల్ని జైల్లో కూడా వేయించేస్తారు, కొరడాలతో కట్టిస్తారు, నీచంగా ప్రవర్తిస్తారు మీ ఎడల. ముందుగా నేను మీతో చెప్తున్నాను, అలాంటి జరగక మునిపే మేము ఆ సమయాల్లో చింతింపక ఉందుమని ముందుగా నిశ్చయించుకొనుడి అని కూడా చెప్పారు. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఎలా అయ్యారు? ఆయన దేవుడు చెప్పగానే బంధు ప్రీతి పెట్టలేదు, కుటుంబ ప్రీతి పెట్టలేదు, ఆ భారం అని అనుకోలేదు. నాది పెద్దరికం కదా, ముసలితనం కదా, ఎందుకు, ఎక్కడికి, ఎలా అని అడ్డ ప్రశ్నలు ఏమీ వేయలేదు. అలాగే బిడ్డను అడగగానే ఆ బిడ్డకు కట్టెల మీద పెట్టి కాల్చితే, నరికితే ఆ నొప్పి, ఆ గిజగిజలాడటము, అమ్మో అసలు అంటూ రోమాలు నిక్కబొడుచుకున్నట్లు ఆలోచించి చింతపడి ఏడ్చి అలాంటి ఏమీ చేయలేదు. దేవుడి మీద నమ్మకము ఎంత అపారమైనది. నిజానికి బిడ్డను తాళ్లతో కట్టేసి కట్టెల మీద పెట్టి కాల్చటానికి, దహించటానికి ముందల నరకటానికి ప్రయత్నించినప్పుడు ఆ తీవ్రత తన బిడ్డను బాధించిద్ది అని అనుకోకుండా అంతకంటే గొప్పవాడు దేవుడు. అసలు ఏంటి ఆ నమ్మకం ఏంటి అసలు ఆలోచించండి. అప్పుడు దేవదూతకు అర్థమైంది, నీవు దేవునికి భయపడువాడవని దీని వలన నాకు తెలిసినది. అంటే అమ్మో బిడ్డకి ఏదన్నా తెగిద్దేమో అని భయపడతాం మనం. ఆయన బిడ్డకు తెగిద్దేమో, బిడ్డకు చురుకు పుట్టిద్దేమో, కాలిపోయిద్దేమో అని తనకు ఎన్నోసార్లు తెగినా, ఏదన్నా కాలినా, ఏదన్నా చిన్న చిన్న గాయాలైనా వాటిని బట్టి ఏమీ ఆలోచించకుండా దేవుని గురించి మొదట ఆలోచించాడు ఆయన. జాగ్రత్తగా విని అన్నాడా ఇందాక, నీ శత్రువులకు నేను శత్రువు అవ్వాలంటే నువ్వేం చేయాలి? మొదట నా మాటలు జాగ్రత్తగా విని అని అన్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఎంత జాగ్రత్తగా విని ఉంటే ఆ మనసు వచ్చింది ఆయనకి, అవునా? ఎంత జాగ్రత్తగా వినితే అసలు ఆ అనుభవంలో ఆయన ముందుకు ఎలా నడవగలిగాడంటే అసలు దేవునికి స్నేహితుడని పేరు పొందాడు. దేవుడు అప్పుడు అబ్రహాం యొక్క మనసును పూర్తిగా ఎరిగిన దేవుడు ఏం ఆఫర్ ఇచ్చాడో చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము
3వ వచనము, 12వ అధ్యాయం ఆదికాండము 3వ వచనము. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వానిని శపించదు. చూసారా? అంటే నీ మిత్రులకు మిత్రుణ్ణి, నీ శత్రువులకు శత్రువును అని అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే మన మిత్రులకు దేవుడు మిత్రుడు అవ్వాలి, మన శత్రువులకు శత్రువు అవ్వాలి అని అంటే మనం చేయవలసిందేంటి? అబ్రహాము చేసిన విశ్వాస క్రియలు చేయాలి. అర్థమైందా పాయింట్ మీకు? అబ్రహాము దేవునికి స్నేహితుడని బిరుదు పొందాడు. ఆలోచించుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలాగ జాగ్రత్తగా విని అలాగే గైకొనడం వలన ఎలాంటి అనుభవాలు పొందాడో దావీదు గారు తన అనుభవంలో చెప్తున్న మాటను కూడా ఒక్కసారి చూద్దాము. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయం 5వ వచనము 6 వరకు, 5 నుండి 6 వరకు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. చూడండి, పరిచావు అంటలా, సిద్ధపరచుదువు. ఎందుకు అంటే శత్రువుల చేతనే భోజనం సిద్ధపరిచే అంత గొప్పగా దేవునికి చోటిచ్చాడంట ఆయన. దేవుని మాటలు విన్నాడు, జాగ్రత్తగా అలాగే పాటించాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూడండి, అంటే దేవుని మందిరానికి రావటానికి మీరు నా కడుపు నొప్పని, నాకు అది నొప్పని, నాకు ఇట్లా అని, నాకు ఆలోచనతో ఉందని వాళ్ళతో ఏదో వాదన పెట్టుకుని, ఆ సమయాలు కాస్త ఏడవటానికి పెట్టుకొని, ఇలా రకరకాల సాకులతో మీరు ఆగారనుకోండి, ఈ అనుభవాలు మీరు ఎలా పొందుతారు? ఆ నొప్పులతో ఉన్నప్పుడే బయలుదేరి రాగలగాలి. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు వస్తారు, భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మీ మీద ఎక్కువ దృష్టి పెడతాడు ఆయన. అవునా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు శ్రమ వచ్చింది కదా అని ఇప్పటికిప్పుడు మనం ఆ శ్రమని ఎలా తీర్చుకోగలుగుతాం చెప్పండి? ఇప్పటికిప్పుడు ఏదన్నా ప్రమాదం అయితే ముందులుగా సంపాదించుకున్న డబ్బు ఖర్చు పెడుతుంటారు కదా మనుషులు. ముందలుగా సంపాదించిన సిద్ధపాటు ఉంటుంది కదా. అంతకంటే గొప్పది విశ్వాసంలో భాగ్యం ముందుగా సంపాదించుకోవాలి మనం. అర్థమైందా? అలా సత్క్రియలు సంపదగా సంపాదించిన హిజ్కియా మరి ఆ సమయంలో వేడుకోగానే విడిపించాడు. విడిపించిన తర్వాత దేవుని మహిమపరిచాడు హిజ్కియా. అవునా? నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదను. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా సరే మన నెత్తి మీద కొండ పర్వతమే మన నెత్తి మీదకి వచ్చి పడినా అది నీళ్లులా జారిపోయేలా చేయగలిగిన ఆశ్చర్యకార్యుడు మన దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ముందుగా దేవుణ్ణి సంపాదించుకుందాము. దేవుడు కత్తి చేత రక్షించేవాడు కాడు, ఆయుధాల ద్వారా రక్షించేవాడు కాడు. ఆయన నామంతో నన్ను రక్షిస్తాడు అని నమ్మి గొప్పవాడైన దావీదు గారి గురించి ఆలోచించండి. సౌలు గురించి, సౌలు తన్ను వెంటపడుతూ ఎంత భయంకరమైన బాధలకు గురి చేశాడు. ఇంట్లో ఉండలేక, అడవుల్లో ఉండలేక, గుహల్లో ఉండలేక,
మరి ఎక్కడ ఉండలేక, ఎక్కడ కాసేపు నిద్రపోలేక భయం 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 భయంతో తరిమాడు. భయం పుట్టించేలా తరిమిన ఆ సౌలును 2 సార్లు దేవుడు పట్టించినా కూడా దేవునికి చోటునిచ్చాడు. దేవుడే తర్వాత కల్పించుకొని ఏం చేశాడు? సౌలుని తీసేసి దావీదును హెచ్చించేశాడు. సౌలు సింహాసనము దావీదుకిచ్చి దావీదును దేవుడు హెచ్చించాడు. అవునా? అలాగే మన స్థితిలో మనల్ని దేవుడు హెచ్చించటానికి మన చుట్టుపక్కల మనం ఎంత విశ్వాసహీనులమైనా ఎంతో కొంత మంచి క్రియలు మీలో ఉన్నాయి, నాకు ఖచ్చితంగా తెలుసు. అర్థమైందా? ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. మా అల్లుడు వచ్చాడు, మా బంధువులు వచ్చారు, నాకేదో ఇట్లా ఉంది అట్లా ఉంది, నాకు బద్ధకం వేసింది, రావాలనిపించలేదని వాక్యం దగ్గరికి ఆకుండా ఉంచండి. అది మీకు సత్క్రియలు అనే ధనంగా స్టోర్ అవుతుంది. అర్థమైందా? మీ కొరకు పరలోకమందు ధనము కూర్చుకోమన్నారు. ఏమన్నాడు? నిన్ను నిందించి హింసించి నీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు, నా నిమిత్తము కొట్టివేయబడినప్పుడు పరలోకమందు నీ ధనము అధికమగును. మీరు సంతోషించి హృదయమందు గంతులు వేయుడి అని అన్నాడు. అంటే అలాంటి సందర్భాలకి ముందలే మనం ఏం చేయాలి? సత్క్రియలు ధనంగా సంపాదించేసేయాలి. చకచక చకచక విశ్వాసమును ఆ భాగ్యంగా సంపాదించుకోవాలి, ఐశ్వర్యంగా సంపాదించాలి. బంగారము కంటే అమూల్యమైనది విశ్వాసం అని అన్నాడు. ఈ శోధనల్లో నిలవాలి అని అన్నాడు. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అర్థమైంది మీకు? దేవుడు నీ శత్రువు కాగలడా? కాగలడు. ఆయన ఇచ్చిన కండిషన్స్ను నువ్వు ఫాలో అయితే. అర్థమైందా? ఖచ్చితంగా. అయితే నువ్వు పగ పెట్టుకోకూడదు, కోపం నిలుపుకోకూడదు. నువ్వు ఎల్లప్పుడూ ప్రభువా వారేమన్నా అంటే దేవుని రాజ్యం నీతిని వెతకమన్నాడు కదా దేవుడు. ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా మారేవాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. ప్రభువా వాళ్ళను కూడా మీ చిత్తమైతే, మీ దృష్టిలో వాళ్ళు ఉంటే కాపాడుకోండి తండ్రి అనే స్టెఫెన్ మనసు, క్రీస్తు మనసే స్టెఫెన్ను కలిగి, తండ్రి వీరి మీద ఈ నేరము మోపకుము ప్రభువా, వీరి మీద ఈ నేరము మోపొద్దు. నిజంగా నేరం చేసిన వాళ్ళే వాళ్ళు, ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దు అని క్షమాభిక్ష పెట్టినప్పుడు ఆ సమాధానానికి పాత్రులైన వారి మీదకే వెళ్ళిద్ది కానీ వారి మీదకి అమాయకంగా వెళ్ళిపోదు ఆ ప్రార్థన కనికరం. ఎవరు అర్హులైతే వాళ్ళ దగ్గరికి ఆ క్షమాపణ చేరుస్తాడు దేవుడు. సమాధాన పాత్రులు కాని ఎడల ఆ సమాధానం తిరిగి మీ వద్దకే వచ్చును అని అన్నారు. అర్థమైందా పాఠం? ఈ రోజు నుంచి మనము ఈ యుద్ధంలో పాల్గొందాము. ఏ కష్టాలు వచ్చినా మీరు భయపడబాకండి. మీ నోరు జారి గబాలను మాట్లాడేశారు, ఓకే, అది కూడా తప్పే, మనం మాట్లాడకూడదు. మాట్లాడేసాము, అయిపోయింది అది. అయితే మీ క్రియలు చాలా ఉన్నాయి, సత్క్రియలు. అర్థమైందా? కాబట్టి మీ సత్క్రియలు ఏదో ఒకటి కొన్ని దాచిపెట్టాడు దేవుడు, నా దృష్టిలో ఉన్నాయి. వాటిని తీసి మీలో ఉన్న విశ్వాస లోపాలు ఏమైతే ఉన్నాయో వాటిని నేను చకచక చేయడానికి మీరు నాకు సహకరించాలి. ఇప్పటి నుంచి మీరు ఎలా సహకరిస్తారు నాకు? మీరు నమ్మసక్యం కాని లోపాలు నేను మీతో చెప్పినా ఒప్పేసుకోండి. అవునా కాదా అని వెతకబాకండి. అబ్రహాం గారు వెతకలేదు, అలా మీరు వెతకబాకండి. దేవుని మాటగా తీసేసుకొని మీరు ముందర ఒప్పేసుకోండి. ఎందుకంటే మీ హృదయం అంత కెపాసిటీ లేదు. మీ హృదయం కంటే అధికమైన హృదయంతో నేనున్నాను. మీరు 4 రకాల పనిలో ఉంటారు. నాకు ఏ 4 రకాల పనులు అనుభవాల్లో దేవుడు ఒప్పుకోలేదని నాకు అర్థమైపోయింది. ఇంకా ఒకే పనులు సంపూర్ణంగా ఉన్నాను నేను. వాక్యం అనే పనిలోనే ఉండిపోయాను. అర్థమైందా? డబ్బు సంపాదనలోను ఇంకో సంపాదనలో మీరు కుటుంబాన్ని చూసుకోవాలి, డబ్బును సంపాదించుకోవాలి, పనులు చేసుకోవాలి. నాకు ఆ పనులన్నీ లేకుండా దేవుడు పక్కకి జరిపి నన్ను ప్రత్యేకంగా మీకోసమే ఉంచాడు. కాబట్టి నా నుంచి వచ్చేయన్నీ మీ మీద పగతోనో, కోపంతోనో, కక్షతోనో, ఏదో ఈర్ష్యతోనో, లేకపోతే మీ మీద గొప్పలు పోవాలనో, నాలో నుంచి మీ లోపాలు ఎత్తి చూపించేవి రావు. గుర్తుపెట్టేసుకోండి. ఆ నమ్మకం మీరు ఎప్పుడూ ఆ శోధన కాలంలో పెట్టి
మీరు ప్రయత్నిస్తారో ప్రవర్తిస్తారో అప్పుడు జనం కూడా గుర్తించేస్తారు. ఆ వీళ్ళ దగ్గరికి మేము వీళ్ళ జోలికి పోకూడదు. అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడు అబీమెలెకు, అలాగే ఇసాక్ గారి దగ్గరికి కూడా వచ్చాడు అబీమెలెకు రాజు. వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించుట చూచితిమి. ఎందుకు వచ్చావు నువ్వు? ఇసాక్ గారు అన్నారు, ఎందుకు వచ్చావు? మమ్మల్ని ఎలగొట్టేసావుగా, నీ నుంచి వెళ్ళగొట్టేసావుగా, దూరం నుంచి, నీ జనాల నుంచి, నీ మధ్య నుంచి. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగారు. దేవుడు నిన్ను ఆశీర్వదించుట నేనుగా అని చూశాను, కాబట్టి నా పుత్ర పౌత్రాదులు అంటే నా పిల్లలు వారి పిల్లలు ఓ మీరు అడ్డం రాకుండానట్లుగా, మమ్మల్ని వంచకుండానట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుని పేరిట ప్రమాణం చేయించుకుందామని వచ్చాను. మేము హాని చేయము, మీరు మాకు హాని చేయబాకండి అని. అంటే వాళ్ళు గమనించేశారు దేవుడు ఆశీర్వదించాడని. అలాగే మన తరంలో మనల్ని ఆశీర్వదించినట్టు ఎవరైతే అసత్యంలో ఉన్న బంధువులు ఉన్నారో, ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారో, లేదా మీ భర్తే ఉన్నాడో, వాళ్ళ దగ్గర మాత్రం ఇప్పటి నుంచి ఇది మొదలుకొని మీరు మీ సత్క్రియల్ని ఆయుధముగా ప్రయోగించండి. వాళ్ళు ఆకలి కొంటే పూర్ణ మనసుతో ప్రేమగా భోజనం పెట్టేసేయండి. వారు మారితే ధన్యులు, మారకపోతే వారి తల మీద నిప్పులు కుప్పగా పోసిన వారైపోతారు మీరు అని అన్నాడు కదా. కాబట్టి కీడు చేత మనం జయింపబడకూడదంట, మేలు చేత మనము కీడును జయించాలని, మనం గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా? ఓకే, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోదాము.